జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 139వ మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ అనుబంధ సంఘ టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అండ్ వర్కర్స్ యూనియన్ పాత బస్టాండ్ వెల్లుల్ల రోడ్లో భవన నిర్మాణ కార్మిక సంఘాలతో ఏర్పాటు చేసిన జెండాను జిల్లా అధ్యక్షుడు ఏషమేని గణేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులందరికీ 139వ మేడే శుభాకాంక్షలు తెలిపారు. మేడే కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా కార్మికులందరూ జరుపుకునే కార్యక్రమం అని అన్నారు. ఎందరో కార్మికుల త్యాగం ఫలితంగా మనకు 144 కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేసి కేవలం 4 కార్మిక చట్టాలను అమలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. పూర్వ చట్టాలు అమలుకై దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల ధర్నాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కార్మికులను కోరారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి 44 చట్టాలను అమలుపరిచే వరకు కార్మిక సంఘాలతో నిరంతరం ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఏషమేని గణేష్, సంఘం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండి ఉస్మాన్ 139వ మేడే సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ రోజు మెట్పల్లి పట్టణంలో వెల్లుల్ల చౌరస్తా దగ్గర మేడే 139వ మేడే జరుపుకుంటున్న శుభ సందర్భంగా మా కార్మిక సోదరులందరికీ విప్లవ వందనాలు. ముఖ్య ఉద్దేశం ఈరోజు మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం. 1986న చికాగో నగరంలో కార్మికుల హక్కుల కోసమై పోరాడి తెగించి కొట్లాడి తెచ్చుకున్నదే మేడే. 12 గంటల పని దినాన్ని 8 గంటల పని దినాలుగా మార్చుకునేందుకు అనేక కార్మికులు బలిదానాలయ్యారు. బలిదానాలతోనే రక్తం చిందితోనే అప్పుడు పుట్టింది మేడే. అప్పటి నుండి మన హక్కుల కోసం సాధించుకున్నాం, అనేక సవరణలు కూడా సృష్టించుకున్నాం. యూనియన్ అనేది మనం అప్పుడే ఏర్పడ్డది. 139 సంవత్సరాలు అవుతుంది మనం ఇప్పుడు మేడే జరుపుకోబట్టి. ఈ శుభ సందర్భంగా మన అందరికీ ప్రపంచ కార్మికులు ఒక్కళ్ళని జరుపుకునేది కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి కార్మికులు జరుపుకునే పండుగనే మేడే. ఈ మేడే జరుపుకునే సందర్భంగా మా కార్మిక సోదరులందరికీ మరోసారి మేడే విప్లవ వందనాలు. 139వ మేడే సందర్భంగా ఈరోజు మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద మేడే జెండా ఎగురవేసుకున్న శుభ సందర్భంగా మా తోటి కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మేడే జరుపుకున్న సందర్భంగా కార్మికుల సమస్యలకై ఏఐటీసీ ఆధ్వర్యంలో మే 20న జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో అధిక సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మా 44 చట్టాలను తిరిగి సాధించుకోవడానికి 4 లేబర్ కోడ్లు రద్దు చేయడానికి మే 20న తలపెట్టిన జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన దేశవ్యాప్త ధర్నాలో